అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ క్యాండిదని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలెగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజండుగా నా నిండు మనసుతో ఈ మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మీరు ఊహించిన దానికంటే నా ప్రభు మీ బ్రతుకులో బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఇప్పటిదాకా పడిన శ్రమ, ఇప్పటిదాకా పడిన అవమానాలు, వాటన్నిటిని కూడా ఘనమైన సాక్ష్యాలుగా దేవుడు మార్చబోతున్నాడు. విశ్వాసంతోనే ఉండండి. నాకు తెలుసు మీరు ఎంతో కన్నీరు కారుస్తున్నారని, నాకు తెలుసు మీరు ప్రభు మీద ఆధారపడ్డారని. మిమ్మల్ని ఎంత మాత్రం అవమానపరిచే దేవుడు కాదైనా, సిగ్గుపరిచే దేవుడు కాదు. ఒకవేళ ప్రభువే గనక మీకు వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు. ఎన్నటికీ ఆ వాగ్దానాన్ని ఆయన మర్చిపోరు. మీ బ్రతుకులో 100% నెరవేర్చగలిగిన సమర్థుడు. మీరు భక్తి చేస్తూనే ఉండండి. దేవుని వాక్యాల్లో నాకు చాలా ఇష్టమైన మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ మాట మనం చదవగలిగితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులో నా ప్రభు నెరవేర్చునుగాక. మనము దేవుని నామమున ఏది అడిగితే ప్రభు మనకు అది అనుగ్రహిస్తారు. వాస్తవానికి బైబిల్లో ఎంతోమంది చరిత్రలు మనం చదివినప్పుడు వారు అడిగింది తక్కువ, పొందుకున్నది చాలా ఎక్కువ. మీరు విన్నది కరెక్ట్గానే ఉంది. దేవుని యందు భయభక్తులు గల వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారంటే, వారు అడిగిన దానికంటే దేవుడు ఉన్నతంగానే ఆశీర్వదించాడు. కొంతమంది చాలా అదృష్టవంతులు ఉన్నారు. అడగక మునిపే వారు అక్కర్లిరిగి దేవుడు వారి అవసరతలు తీర్చాడు. ఈ సంగమా, దావీదు ఎన్నడూ ప్రభా నన్ను రాజును చెయ్యి, నాకు ఉన్నతమైన పదవులు ప్రభా, నన్ను సింహాసనం ఎక్కించి ప్రభాని ఎన్నడూ కోరుకోలేదు. కానీ దావీదుకి మించిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించారు. అందుకే ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదని దావీదు సాక్ష్యాన్ని పంచుకుంటాడు. యేసేబు ఎప్పుడు కూడా ప్రభా నా కలలు ఎప్పుడు నెరవేరుస్తావు, మన్నలు ఎప్పుడు నా పాదాల దగ్గర ఉంటారని ప్రభు దగ్గర విజ్ఞాపన చేయలేదు. కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు యేసే పట్ల దేవుడు నెరవేరుస్తూ వచ్చారు. గల కారణం ఏంటి తెలుసా? దేవుడిని వారు అమితంగా ప్రేమించారు. దేవా, నువ్వు ఏది ఇచ్చినా మాకు ఇష్టమేనయ్యా, నువ్వు ఏ మార్గంలో నడిపించినా మాకు సంతోషమేనయ్యా అని వారి జీవితాలను ప్రభుకు అప్పగించడం ద్వారా వారు ఎవ్వరూ ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు వారి బ్రతుకులోకి బహుమానంగా అనుగ్రహించారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితంలో అడిగిన దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని, ఊహించిన దానికంటే ఉన్నతమైన సాక్ష్యాలు నా ప్రభు మీ బ్రతుకులో దయచేయాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. మీ అందరి బ్రతుకులో బలమైన ఆశీర్వాదాలు మీరు చూడాలంటే ఒక చిన్న సలహా మీతో పంచుకుంటాను. దేవుడు అడగమన్నాడు కదా అని మనం చాలా అడుగుతుంటాం. కొంతమంది విచిత్రమని తెలుసా? ప్రభా నాకు టీవీ కావాలి, కరెంట్ రప్పించయ్యా, లేకపోతే కుళాయి తెప్పించయ్యా, మా ఇంటి ముందు రోడ్డు వేయించు ప్రభా, లేకపోతే నాకు ఉన్నతమైన పదవులు ఈ ప్రభా. రకరకాల ఆలోచనలు. మనుషులు కదా, మనకి ఏ రోజు ఏ తలంపు వస్తుందో ఆ తలంపును మనం అడిగేస్తూ ఉంటాం. కానీ ప్రియ సంగమా, నా బ్రతుకులో నేను నూతనమైన కార్యాలు పొందుకోవడం గల ప్రాముఖ్యమైన కారణం తెలుసా? నేను ప్రభు దగ్గర ఇలా విజ్ఞాపన చేశాను. తండ్రి, నేను అడిగింది కాదు, నీకేది ఇష్టం అది మాత్రమే నాకు దయచేయి. నువ్వు ఏది నా బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావో, నేను దీవించబడడానికి ఏదైతే మీరు ఇవ్వాలని కోరుకుంటున్నారో అది మాత్రమే నా జీవితంలోకి అనుమతించండి. ఎందుకంటే మీరు చిన్నది ఇచ్చినా అది నాకు ఆశీర్వాదకరమే, మీరు ఇవ్వకపోయినా అది నాకు ఆశీర్వాదకరమే అని ప్రార్థించడం వల్ల దేవుని కృపను బట్టి అంచెలంచెలుగా ప్రభు మమ్మల్ని హెచ్చించడం ప్రారంభించాడు. మేము మరణ పడకలో ఉన్నప్పుడు మొదట్లో నేను ఇట్లా ప్రార్థన చేసామండి. తండ్రి, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించు ప్రభా, నాకు బ్రతకాలని ఉందయ్యా అని ప్రార్థించేవాడిని. ఎప్పుడైతే వాక్యం చదివానో నేను ప్రభు దగ్గర ఇలా ప్రార్థించాను. తండ్రి, నన్ను బ్రతికించని నీ చిత్తమే, బ్రతికించకపోయినా నీ చిత్తమే. ఒకవేళ బ్రతకలేదనుకోండి, మీ రాజ్యానికి చేర్చుకోండి అయ్యా, మీ పాదాల దగ్గర నన్ను పెట్టుకోండి. ఒకవేళ నన్ను బ్రతికించాలని చిన్న తలంపు మీకున్న మాట ఇస్తానయ్యా, చచ్చేదాకా మీకోసం బ్రతుకుతాను. ఏదైనా మీ ఇష్టమే, నా బ్రతుకు మీ చేతిలో పెడుతున్నానయ్యా అని ఎప్పుడైతే ఇలా ప్రార్థించానో ప్రభు మా పట్ల ఏదైతే ఉద్దేశాలు కలుగున్నారో ఆ ఉద్దేశాన్ని ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పుడు సంగమం మానవులం కదా, మనకు రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం కోరుకున్నది మన బ్రతుక్కి హానికరం అయి ఉండొచ్చు. కొంతమంది ఈరోజు ఇలా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నాకు పలానా వ్యక్తితో వివాహం జరగాలి, పలానా కంపెనీలో మాత్రమే నాకు ఉద్యోగం రావాలి, పలానా టైం కల్లా అప్పులు తీరిపోవాలి, పలానా వాళ్ళందరూ నన్ను ప్రేమించాలి, ఇదే స్థలంలో ఇల్లు కట్టుకోవాలని మనం అదే అంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను తప్పు కాదని నేను అన్ను, కాకపోతే ఇలా ప్రార్థించండి. తండ్రి, నేను అడుగుతున్నాను, ఒకవేళ తప్పు కడితే క్షమించండి అయ్యా, మీకు ఏది ఇష్టం అది నాకు ఇవ్వండి ప్రభా అని మీరు అడగండి. దేవుడు మీరు ఊహించిన దానికంటే బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దావీదు ఎప్పుడైనా అడిగాడా, తండ్రి నన్ను సింహాసనం ఎక్కించని, నన్ను అవమానపరుస్తున్నారయ్యా, వారందరికీ ఎదురు సమాధానం చెప్పాలి, నేను నన్ను ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టయ్యా అని దావీదు ఎన్నడూ కోరుకోలేదు. అతడు భక్తి చేసుకుంటూ వెళ్ళాడు, ప్రభుని ప్రేమిస్తూ వెళ్ళాడు.
నూతన కార్యాలు దేవుడు అతని పట్ల జరిగిస్తూ వచ్చారు. సౌలు రాజును తొలగించి ఆ స్థానంలో మందను మేపుతున్న దావీదుని దేవుడు సింహాసనం ఎక్కించాడు. దేవుడు మన స్థానాలను మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, మన కుటుంబ చరిత్రను మారుస్తాడు. ఎప్పుడు తెలుసా? మీరు ప్రభుని ప్రేమించండి చాలు. ఇప్పటిదాకా మనుషుల వైపు ఎదురు చూసి మనం అడిగిందల్లా వారు ఇస్తారని కోరుకున్నాం. మనం చేతులు చాపాం, ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయాం. ఏదో బహుమానాలు ఇస్తారని, మనకి సరైన సమయానికి సహాయం చేస్తారని మనకుండే ఓపికంతా వారి దగ్గర ఖర్చు పెట్టాం. చివరాఖరికి ఏం మిగిలింది? కన్నీరు తప్ప ఏం మిగలలేదు. అనాథలుగా మిగిలిపోయాం. ఈరోజు నేను అంటున్నాను, మీరు అడిగిన దానికంటే ఉన్నతంగా నా ప్రభు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ప్రభువుని మాత్రమే అడగండి. మీకుండే కష్టము, మీకుండే నష్టాలు మనుషులతో పంచుకోవడం మానేయండి. మీకు ఏది అవసరం ఉన్నా ప్రభువుని అడగండి. ఎందుకంటే నేను పరిచర్యకు వచ్చాక మా తల్లి క్రొత్త నిబంధన నా చేతిలో పెట్టి అన్న ఒకే ఒక్క మాట, నీకేది అవసరం ఉన్నా ప్రభువుని మాత్రమే అడుగు. దేవుడు అడిగిన దానికంటే గొప్ప కార్యాలు జరిగిస్తారని చెప్పడం వల్ల నేను ప్రభువుని అడగడం ప్రారంభించాను. ఈరోజు దేవుని కృప అంచెలంచెలుగా దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. మీరు కూడా దీవించబడాలని, మీ కుటుంబాలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ప్రభు మీద మాత్రమే నమ్మకం ఉంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.